కడపలో వైఎస్ కంచుకోట బద్దలైంది. దశాబ్దాలుగా కడప జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ కుటుంబ హవాకి చెక్ పడింది. వైఎస్ కుటుంబంలోని వ్యక్తే ఓటమి చెందడం ఆ పార్టీకి షాక్లా తగిలింది. 2 నెలల నుంచి నడిచిన ఎమ్మెల్సీ పోరులో తెలుగుదేశం ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి ఓటమి పాలయ్యారు. కడపలో వైఎస్ కంచుకోట బద్దలైంది. దశాబ్దాలుగా కడప జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ కుటుంబ హవాకి చెక్ పడింది. వైఎస్ కుటుంబంలోని వ్యక్తే ఓటమి చెందడం ఆ పార్టీకి షాక్లా తగిలింది. 2 నెలల నుంచి నడిచిన ఎమ్మెల్సీ పోరులో తెలుగుదేశం ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి ఓటమి పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డి పోలింగ్ రోజు ఓటు వేయడానికి వచ్చినప్పుడు పైన దేవుడు ఉన్నాడు, అంతిమంగా ధర్మమే గెలుస్తుందని అన్నాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది, అంతిమంగా ధర్మమే గెలిచింది. ఆ రోజు ఆయన మాట్లాడిన దానికి ఈరోజు ఆయన కట్టుబడి ఉంటాడా లేదా ఆయన్ను చెప్పమనండి. నీ సొంత జిల్లాలోనే నీ పార్టీ మీద గెలిచిన అభ్యర్థులే నీ మీద నమ్మకం లేక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించి నాకు ఓటు వేసినప్పుడు అసలు నువ్వు రాజకీయాలకే వేస్ట్, అలాగే నీకు ముఖ్యమంత్రి పదవి కావాలా, నువ్వు సీఎం కావాలంటే సీఎం సపోర్ట్ ఉండాలా. అంటే సీఎం అంటే కామన్ మ్యాన్, ఆ కామన్ మ్యాన్ సపోర్ట్ లేకుంటే నువ్వు ఎప్పుడు కూడా సీఎం అనేది ఎలాంటి పరిస్థితుల్లో కూడా కాలేవు. మూడు స్థానిక సంస్థల్లోనూ టీడీపీనే విజయం సాధించడంతో సంబరాలు చేసుకున్నారు టీడీపీ నేతలు. వెలగపూడిలోని సచివాలయంలో స్వీట్లు పంచి సంతోషాన్ని పంచుకున్నారు సీఎం చంద్రబాబు. కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు. ట్విట్టర్లో కూడా ఈ విషయంపై స్పందించారు ముఖ్యమంత్రి. అభివృద్ధి కార్యక్రమాలే ఈ గెలుపుకి నిదర్శనమన్నారు ఆయన. కడపలో వైఎస్ కంచుకోట బద్దలైంది. దశాబ్దాలుగా కడప జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ కుటుంబ హవాకి చెక్ పడింది. వైఎస్ కుటుంబంలోని వ్యక్తే ఓటమి చెందడం ఆ పార్టీకి షాక్లా తగిలింది. 2 నెలల నుంచి నడిచిన ఎమ్మెల్సీ పోరులో తెలుగుదేశం ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి ఓటమి పాలయ్యారు. ఒకవైపు కడప, మరోవైపు నెల్లూరు, ఇంకోవైపు కర్నూలు. 3 స్థానిక సంస్థల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు పూర్తిగా సంబరాల్లో నిమగ్నమైపోయిన దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు టీడీపీ కార్యకర్తలు, నేతలు.
కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తన హవాని పూర్తి స్థాయిలో చాటింది. అక్కడ టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయిన దృశ్యాలను మనం చూస్తున్నాము. కడపలో బీటెక్ రవి వైఎస్ వివేకానందరెడ్డిపై గెలుపొందారు. దీంతో కడపలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక కర్నూలు విషయానికి వస్తే శిల్పా చక్రపాణి రెడ్డి ఈసారి గౌరు వెంకటరెడ్డిపై విజయాన్ని సాధించారు. మరోవైపు నెల్లూరు జిల్లాకు సంబంధించి వాకాటి తన హవాని స్పష్టంగా చాటారు. తన ప్రత్యర్థి విజయ్ కుమార్ రెడ్డిపై ఆయన గెలుపొందారు. దీంతో టీడీపీ శ్రేణులు పూర్తిగా సంబరాల్లో నిమగ్నమై ఉన్నారు. మీరు ఎన్నికోండి. వైఎస్ బ్రాండ్ ఇమేజ్ కి డ్యామేజ్ అయిందని, ఇక జగన్ తన పార్టీని మూసేసుకోవాలని సూచిస్తున్నారు టీడీపీ నేతలు. ఈ విజయంపై వారేమంటున్నారో మా ప్రతినిధి రాజు వివరిస్తారు. రాజకీయాలను ఆకర్షించినటువంటి కడప జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉన్నటువంటి కడప జిల్లాలో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి విజయం సాధించారు. బీటెక్ రవి విజయం వెనుక కీలక పాత్ర పోసిన జిల్లా పార్టీ నేతలు మనతో ఉన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయం కానీ లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గ జిల్లాలో మీ పార్టీ విజయం భవిష్యత్తులో ఏ రకంగా తెలుగుదేశం పార్టీ విజయం ఉపయోగించే అవకాశం ఉంది? అసలు ముందుగానే చెప్పాం, మేము గెలుస్తామన్నాం, మాకు సంఖ్యాబలం ఉందని చెప్పాం. మా యొక్క క్యాంపు రాజకీయాలు కూడా వచ్చి చెక్ చేయమన్నాం. వాళ్ళు కంపు రాజకీయాలుగా మార్చినారు. వాళ్ళ క్యాంపు కంపుగా మారింది. జిల్లా అభివృద్ధి కోసం మేమంతా ఏకమయ్యాం, మా ఓటర్లు ఏకమైనారు. అదేవిధంగా జగన్ రెడ్డి గారు మొన్న అతను స్వయంగా పోలింగ్కు రావడమే అతని బలహీనత. ఆ రోజే దేవుడు ఉన్నాడంటే మేము మళ్ళీ అది కూడా చెప్పాం, దేవుడు అందరికీ ఉన్నాడు, నీకొకరికి కాదు. నమ్ముకున్న కుక్కకు మొక్కకు నక్కకు కూడా ఉండే దేవుడు అందరికీ ఉన్నాడు. అతను ఆ విధంగా దైవాంశ సంబూధినిగా మాట్లాడుతున్నాడు. పార్టీ మూసుకోవాలని చెప్పాం. అసలు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పదే పదే స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము రాజీనామాకు రెడీ అన్నాం. అతను ఇప్పుడు రాజీనామా చేయాలా, పార్టీ మూసుకోవాలా, ఈ జిల్లా అభివృద్ధి జరగాల, మా ప్యాకేజీ త్రిబుల్-ఐటీ ఇండస్ట్రీ పెరగాల, ఇరిగేషన్ పెరగాల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల, టూరిజం పెరగాల. అందరము ఏకమైనాం. ఇది చంద్రబాబు నాయుడు గారికి వరం. చిన్న స్థాయి వ్యక్తి, సాధారణ వ్యక్తితో మా బీటెక్ రవి ఒక అమ్మాయి ఒకే మాట చెప్పాడు, కామన్ మ్యాన్. ఆయన సీఎం పోస్టును దెబ్బ కొట్టే పరిస్థితి. జిల్లా ప్రగతి అక్కడి నుంచే చెక్కు పెట్టాం. సూపర్ చెక్ మరి. అంటే బీటెక్ రవి మనతో ఉన్నారు. అంటే ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించినటువంటి మీరు ఒక సామాన్య పార్టీ కార్యకర్తగానే ఈరోజు బరిలో ఉన్నారు. అంటే బలం లేకున్నట్టు చోట వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఓడించాలని మీరు ఏ విధంగా చూస్తారు? మేము మొదటి నుంచి చెప్తున్నాము, చాలా స్ట్రాటజీగా పోయాం. చాలా స్ట్రాటజీగా పక్కా ప్రణాళికాబద్ధంగా జిల్లాలో ఉన్న ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అంతా కూడా చాలా సమిష్టిగా కృషి చేసి ఇంతటి అఖండ విజయాన్ని సాధించగలిగినాం. అంటే ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటమికి, అంటే తెలుగుదేశం పార్టీ విజయానికి వైఎస్ఆర్సీపీ ఓటమికి కీలక పాత్ర పోసిన జిల్లా నేతల్లో సీఎం రమేష్ కూడా ముఖ్యం. చెప్పండి, మీరు క్యాంపు రాజకీయాలు నిర్వహించారు. మీ క్యాంపులో ఉన్నటువంటి సంఖ్య ఓటింగ్ కౌంటింగ్ తర్వాత చూస్తే కేవలం 38 మంది. అంటే మీ అంచనా తలకిందులు ఏమైనా క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పేసి అనుకుంటారు? క్యాంపు రాజకీయాలు అనేదానికన్నా దీన్ని అందరినీ ఒక దగ్గరికి సమిష్టిగా చేసి ఏదైతే రాష్ట్రంలో అభివృద్ధి చేసే కార్యక్రమాలను ఓటర్లకు అందరికీ వివరించి
ఈ విధంగా మనం రవిని గెలిపించుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా కూడా మనకు బలోపేతం అవుతుంది. మన జిల్లా అభివృద్ధి చెందాలి, మన జిల్లాకు పరిశ్రమలు రావాలి, మన జిల్లాకి నీళ్లు రావాలి. ఇవన్నీ చేసుకునే ఒక దగ్గర అన్ని దగ్గరికి కూర్చొని అందరికీ చెప్పింది. ఇది క్యాంపు రాజకీయాలు కాదు. ఇక్కడ ఏదైతే ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంత మెజార్టీతో ఈరోజు దాదాపు 38 ఓట్ల మెజారిటీ, ఫైనల్గా 38 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంటే చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ బాబు గారి పైన ఎంతటి అభిమానంతో, ఎంతటి నమ్మకంతో ఈరోజు కడప జిల్లాలో ఓట్లు వేసినారో ఓట్ల దేవుళ్ళకి అందరికీ పాదాభివందనాలు. ఇక మీదట జిల్లాలో ఆ రాచరికపు లేదంటే ఆ కుటుంబ పాలనకి ఈ రోజు నుంచి స్వస్తి జరిగింది. 2019లో ఈ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఒక సామాన్య కార్యకర్త ఈ రోజు వైఎస్ కుటుంబం మీద గెలిచాడని చెప్తున్నారు. అంటే రాబోయే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ విజయం తర్వాత ఈ విజయంను స్ఫూర్తిగా తీసుకొని తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలు ఇంతకుముందు కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 9 స్థానాలు టీడీపీ గెలిచేది. ఇప్పుడు ఈ ఎన్నిక తర్వాత 10కి 10 ఈ రోజు ఏ విధంగా మెజారిటీ తీసుకున్నామో దానికన్నా రెట్టింపుల మెజారిటీ 13 రాబోయే రేపు డీలిమిటేషన్ తర్వాత 3 సీట్లు పెరుగుతాయి. అలాగే 2 పార్లమెంట్లు, ఈ 13 అసెంబ్లీ స్థానాలు కూడా డీలిమిటేషన్ తర్వాత 13 అయితే 15 స్థానాలు కూడా రాబోయే ఏ ఎన్నిక కూడా తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ఈ పచ్చ జెండా రెపరెపలాడుతుంది. నెల రోజుల పాటు మీరు క్యాంపు నిర్వహించారు. మీరు ఆఖరిగా పాండిచ్చేరిలో నిర్వహిస్తే వైసీపీ వాళ్ళు బెంగళూరులో క్యాంపు. అంటే ఈ క్యాంపు రాజకీయాల ద్వారానే ఈ విజయం సాధ్యమైందని చెప్పేసి క్యాంపు రాజకీయాలు కాదు, అందరం ఒకే చోట ఉండాలా, మా యొక్క ఐడియాలు చెప్పాలా, ఎట్లా అభివృద్ధి జరగాలని చెప్పాలనే ఉద్దేశంతో అక్కడ క్యాంపు రాజకీయాలు నడిపినాం. వాళ్ళు అక్కడ కంపు రాజకీయాలు నడిపినారు. మేము ఛాలెంజ్ తీసుకొని నేను, రమేష్ నాయుడు గారు మేము ఓడిపోతే రాజీనామా చేస్తామని కూడా ఒప్పుకున్నాం. మేము గెలిచినాం. వాళ్ళు కూడా ఓడిపోతే రాజీనామా చేస్తామన్నారు. కాబట్టి వాళ్ళు రాజీనామా చేయాలా. నేను అడుగుతున్నా, వాళ్ళు పార్టీ కూడా మూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు వెంట ఉండి కారులో కూర్చొని సార్ నీ సలహా వింటాను అంటే ఆయన ఏదైనా రాబోయే రోజుల్లో నచ్చి చిన్న చిన్న పదవులు ఇచ్చే తీసుకొని ఈ యొక్క జిల్లా అభివృద్ధికి కాపాడాలని కోరుతున్నాం. అంటే ఎన్నికల ముందు ప్రత్యేకించి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి నేతలు పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు విమర్శలు, ఛాలెంజ్లు విసురుకున్న పరిస్థితి. అయితే కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రము వైఎస్ఆర్సీపీ ఓటమిని ఖచ్చితంగా ఆ పార్టీ నేతలు ఎన్నికల ముందు లేదంటే జరిగినటువంటి ప్రచారంలో జరిగినటువంటి సందర్భంలో చేసినటువంటి హామీలను ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకమైనటువంటి వాగ్దానాలు చేశారో వాగ్దానాల సమయంలో తాము ఓటమి పాలైతే రాజీనామా చేస్తామన్నారో అందుకు మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఇక్కడ జరిగినటువంటి వైఎస్ వివేక ఓటమితో ఆ పార్టీని మూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా వీరు కూడా ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో గెలవడము, వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉన్నటువంటి కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బీటెక్ రవి గెలుపుపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతుంది, సర్వత్రా సంబరాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ నేతగా జగన్ ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు ఇక్కడ మకాం వేసి క్యాంపు రాజకీయాలు నిర్వహించిన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఈ గెలుపు తర్వాత వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో ఏ రకంగా ఈ పార్టీని బలోపేతం చేయడానికి కడప జిల్లాలో పాటుపడుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓటు స్టూడియో.